ఎన్నికల నుంచి బీసీ నినాదం మీద రాష్ట్రంలో రాజకీయం నడుస్తుంటే మొదటగా బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేస్తామంటూ బీజేపీ చెప్పుకొచ్చింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా బీజేపీ ఫ్లోర్ లీడరు ఓసీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా మీరు ఓసీ, బీజేపీకి తెలంగాణ నుంచి ఉన్న ఎంపీలలో పార్లమెంట్లో ఒక విప్ ఉన్నారంటే ఆయన ఓసీ. కానీ ఇప్పుడు బీజేపీలో కొత్తగా ఏమినిపిస్తుందంటే అది 2023 వరకే, కొత్తగా రాబోయే ఎన్నికల్లో బీసీ నినాదం ఏమి ఉండదు, కొత్తగా ఎవరైనా సీఎం క్యాండిడేట్ ఉండొచ్చు అని ఒక విమర్శలు వినిపిస్తున్నాయి. ఏంటి బీసీనే 2000 వచ్చే ఎన్నికల్లో కూడా మీరు సీఎంగా ఉంటారా క్యాండిడేట్? సీఎం క్యాండిడేట్ ఎప్పుడు ఉండాలి, ఎవరు ఉండాలి, ఏమి ఉండాలి నిర్ణయం చేసేది రామచంద్రరావు కాదు, లెజిస్లేటివ్ పార్టీ. మేము 2028లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ గెలిచి లెజిస్లేటివ్ పార్టీ డిసిషన్ తీసుకోవాలి. వాళ్ళని నేను ఇప్పుడు బైపాస్ ఇప్పుడే మీరు అన్నారు మేము ఎవరు దేక చేయట్లే, ఒంటరి పోగురు పోతున్నాను. ఇప్పుడు కూడా ఈ మాట మాట్లాడితే ఒంటరి పోరు పోతున్నాను, ఎమ్మెల్యేస్ మేము డిసైడ్ చేయాలి, నువ్వెవరా అని అంటారు. వద్దులే దాని మీద ఇప్పుడే దాని మీద సార్, ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్ చోరీ చేశారని రాహుల్ గాంధీ గంభీరంగా మెదడు చోరీ అయింది, అది ఓట్ చోరీ కాదు. అదే ఓటు చర్య. ఇప్పుడు ప్రభాన్ ఖేరా అక్కడ ఓటు ఉంది, ఇక్కడ ఓటు ఉంది, ఆయన భార్యకి ఇక్కడ ఓటు ఉంది, అక్కడ ఓటు ఉంది. ఓటు చోరీ చేస్తే దీన్ని ఏముంది, చోరీ ఏముంది దీనిలో? మీరు డూప్లికేట్ ఉంది, దొంగ ఓట్లు ఉన్నారు, రిగ్గింగ్ ఉంది చెప్తే ఓకే. ఇది ఓటు చోరీ కొత్త కాయిన్ పెట్టేసారు. ఇక అది ఏం చెప్తాం దాని చోరీ? చోరీ మీనింగ్ ఏం? దొంగతనం చేయటం. నివాస్ మన సతీష్తో లేకుంటే విద్యాసాగర్తో వీళ్ళది ఏదో వికాస్తో ఓటు చోరీ చేసి మీ వేరే ఓటు దొంగ ఓటు ఇస్తే ఎస్ అనుకోవచ్చు. మీ ఓటు మీరే వేసుకున్నారు, చోరీ ఎక్కడుంది ఇక్కడ? దాని మీద క్లియర్ కట్గా ఎలక్షన్ కమిషన్ మాట్లాడింది, మా పార్టీ లీడర్స్ మాట్లాడారు. ఈ ఓటు చోరీ అనేది లేనే లేదు. అట్లా ఓటు చోరీ ఉందంటే హైదరాబాద్ ఎంపీ ఆయన ఓటు చోర్. అట్లా దేశాన్ని బడా చోరు దోచుకున్న తర్వాత వీళ్ళందరూ ఇప్పుడు ఓటు చోరీ మాట్లాడుతుంది. వీళ్ళు ఎందుకు చేసుకున్నారు? 2014 వరకు దేశాన్ని మొత్తం లూటీ అయినా, చోరీ కూడా కాదు, లూటీ. చోరీ చిన్న పదం, కాంగ్రెస్ మీద లూటీ. సార్ మీరు